దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 86వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. ద్వితీయోపదేశ ఖండము 1వ అధ్యాయము 17వ వచనంలో, న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు అని మోషే గారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజానికి అనేక మంది పెద్దలను నియమించి సహోదరుల మధ్య వ్యాజ్యం ఏర్పడినప్పుడు న్యాయపు తీర్పు తీర్చాలని వారికి ఆదేశిస్తూ ఉన్నాడు. మీరు మనుషుని ముఖము చూసి మాట్లాడకూడదు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించి న్యాయం తీర్చాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రేమల దేవుని వాళ్ళారా, న్యాయపు తీర్పు తీర్చేవాడు దేవుడు, భూలోక న్యాయాధిపతి అని ఆయనకు పేరు గనుక ఏ విషయంలోనైనాను మనము తొందరపడి అన్యాయపు తీర్పు తీర్చకుండా, అన్యాయముగా దేనిని గురించి మాట్లాడకుండా, దేవుని తీర్పుల కొరకు ఎదురు చూస్తూ మనుషులకు భయపడక సత్యం వైపు పయనం కొనసాగించుకుందాం.